మేఘ సందేశం సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ నొక్కండే. నేను రాత్రి చెప్పాను కదా, నీ వల్ల నాకు ఎంత లాసు. డోంట్ యూ హ్యావ్ సెన్స్? నీకు ఆలోచించడం తెలీదా అని ఆకాష్ నిలదీస్తూ ఉంటాడు. బావా, సెన్స్ అని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒకేసారి హార్ట్ఫుల్గా ఆలోచించు. ఎవరైనా ఒక ఆడపిల్ల నువ్వు నా భర్త అంటూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుందా చెప్పు బావా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఎన్నాళ్ళ ఇలా ఆకాష్లా నటిస్తావు చెప్పు బావా అని భూమి అంటే, నేను నటించడం ఏంటి? ఐయామ్ ఆకాష్. చూడు బావా, నువ్వు ఎవరు లేనప్పుడు కూడా నన్ను భూమి అని ప్రేమగా ఎందుకు పిలవడం లేదు? ఎవరైనా ఉన్నప్పుడు అంటే సరే నటించవచ్చు, కానీ ఇలా ఎవరు లేనప్పుడు ప్రేమగా పిలువు బావా, మాట్లాడు బావా అంటే, అబ్బా ఐఎమ్ ఆకాష్, నేనెందుకు నటిస్తాను, నేనెందుకు పిలుస్తాను అని ఆకాష్ అంటుంటే, చూడు బావా, నా నిర్ణయాలు చాలా వైలెంట్గా ఉంటాయి, నేను ఏం చేస్తానో తెలుసు అని భూమి అంటే, ఏం చేస్తావు ఏంటి అని ఆకాష్ అంటాడు. చూడు బావా, నేను ఇక్కడ నుంచి దూకేస్తానని భూమి అంటుంది. అయితే నాకేంటి, నీ ఇష్టమని ఆకాష్ అంటాడు. బావా, ఇక్కడ నుంచి దూకితే నేను చచ్చిపోతాను అని భూమి అంటే, ఇలా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని నేను చాలామందిని చూశాను అని ఆకాష్ అంటే, బావా నేను నిజంగానే దూకేస్తున్నా, దూకే నీ ఇష్టం అని ఆకాష్ కేర్లెస్గా అంటాడు. దాంతో భూమి వెనక్కి వెనక్కి నడుస్తూ పైనుంచి కింద పడిపోతుంది. అయ్యో, నిజంగానే దూకేసిందా ఏంటి అని ఆ సౌండ్ విని ఆకాష్ పైనుంచి చూస్తూ ఉంటాడు. భూమి వెనక్కి పడిపోయి వెళ్ళకిలా కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. అయ్యో ఏంటి, నిజంగానే దూకేసింది ఏంటి అని ఆకాష్ పరుగులు పెడుతూ భూమి దగ్గరికి వచ్చి, ఏ అమ్మాయి ఏంటి ఇలా దూకేశావు, సంబడి హెల్ప్, ఎవరైనా ఉన్నారా అని ఆకాష్ కేకలు పెడుతూ భూమిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత తారా గగన్ వాళ్ళ గదిలోకి వెళ్ళి భూమి గగన్ల పెళ్లి ఫోటోను తీసుకొని టేబుల్ కేసి కొట్టి దాన్ని విరగొట్టి భూమి గగన్ ఆ ఫోటోలు వేరువేరుగా చించి పడేస్తుంది. గగన్ ఫోటోని గుండెలకి హత్తుకుంటూ ఉంటే, తార ఇదంతా అవసరమా అంటూ ధ్రువ అక్కడికి వస్తాడు. అవునన్నయ్య, ఇప్పటి నుండి ఈ ఇంట్లో ఈ గదిలో ఉండాల్సింది భూమి గగన్ల ఫోటో కాదు, గగన్ పక్కన ఉండాల్సింది నా ఫోటో అని తార అంటుంది. ఇక శారద డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి డాక్టర్ గారు, మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఇప్పుడు నా కోడలు నా కొడుకుని ఇక్కడికి తీసుకువస్తుంది. వాడికి మేము ఎవ్వరం కూడా గుర్తులేము, గతం మర్చిపోయాడు. వాడికి ఏం ట్రీట్మెంట్ చేస్తే గతం గుర్తుకు వస్తుందో మీరే వాడికి గతం గుర్తు